హలో ప్రోగ్రామర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు సిఎస్ఎస్లో షార్ట్ హ్యాండ్స్ గురించి చెప్తాను. షార్ట్ హ్యాండ్స్ అంటే ఏంటో తెలీదా? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కింద మనం మాట్లాడుకుందాం. మనం మార్జిన్ రాస్తాం సిఎస్ఎస్లో ఎక్కడైనా. సో మనం మార్జిన్ రాసినప్పుడు మీరేం చేస్తారు? మార్జిన్ రాస్తారు, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్ ఇలా రాస్తారు కదా. ఇది లాంగ్ హ్యాండ్ అనమాట. సో దాన్ని ఏ విధంగా షార్ట్ హ్యాండ్ కింద రాస్తాం కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే డిఫరెంట్ షార్ట్ హ్యాండ్స్ ఏ విధంగా రాయాలి అన్నది కూడా చెప్తాను. సో వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. సో అక్కడి నుంచి నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. సో అక్కడ మీకు ఏమైనా డౌట్స్ వస్తే అక్కడ నాకు మెసేజ్ చేసి అడగండి. మీ యొక్క డౌట్ని ఈజీ వేలో సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్, దిస్ ఈజ్ ఆయుష్ పెనుమత్స. సో కంప్లీట్గా ఈ ప్రాసెస్ కూడా నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి వెళ్ళి నేను కంప్లీట్గా 1-on-1 రాసి చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. సో నేను ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసాను. సో నేను ఇక్కడ ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత సిఎస్ఎస్లో ఉన్న షార్ట్ హ్యాండ్స్ని ఏ విధంగా రాస్తారో మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైల్ నేను ఇక్కడ style.css అని క్రియేట్ చేస్తాను. style.css. సో నేను ఇక్కడ HTML అయితే ఏం రాయట్లేదు. మీరు HTML రాసినప్పుడు దీన్ని అయితే అక్కడ వాడండి. నేను జస్ట్ ఇక్కడ CSS మాత్రమే రాస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏ విధంగా షార్ట్ హ్యాండ్స్ రాస్తారని చెప్పేసి. సో నేను ఫస్ట్ ఇక్కడ బాడీ అని రాస్తున్నాను నార్మల్గా. సో బాడీ లోపల మనం రాస్తాం కదా HTML యూజ్ చేసినప్పుడు. సో నేను అందుకే ఇక్కడ బాడీ అనేది రాశాను. సో ఇక్కడైతే నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను. మనం ఫస్ట్ మార్జిన్ గురించి అయితే మాట్లాడదాం. నేను ప్రీవియస్గా కూడా మాట్లాడాను కదా మార్జిన్ గురించి. సో అందుకు ఫస్ట్ నేను మార్జిన్ గురించి అయితే రాస్తాను. ఫస్ట్ మార్జిన్ టాప్ 2 పిక్సెల్ రాద్దాం. సో అలానే దీన్ని రెప్లికేట్ చేసి మార్జిన్ రైట్ 2 పిక్సెల్, మళ్ళీ దీన్ని రెప్లికేట్ చేస్తున్నా మార్జిన్ బాటమ్ సో 2 పిక్సెల్, అలానే దీన్ని మళ్ళీ రెప్లికేట్ చేసి మార్జిన్ లెఫ్ట్ 2 పిక్సెల్. సో ఇలాగైతే రాస్తాం మనం మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్ ఇచ్చినప్పుడు. ఇది లాంగ్ హ్యాండ్ అనమాట. దీనికి షార్ట్ హ్యాండ్ ఎలా రాస్తారో ఇప్పుడు మాట్లాడదాం. సో ఇక్కడ దీని కింద రాస్తాను నేను. సో మార్జిన్ అని ఇస్తారు. ఫస్ట్ టాప్ ఎంత రాయాలనుకుంటున్నా అంత రాస్తాం. సో స్పేస్, మళ్ళీ రైట్ ఎంత రాయాలో అంత రాస్తాం. ఓకే, మళ్ళీ స్పేస్, మళ్ళీ బాటమ్ ఎంత రాయాలో అంత, అండ్ నెక్స్ట్ లెఫ్ట్ అనమాట ఎంత రాయాలో అంత రాస్తాం. సో ఇక్కడ మీదన మనం ఏ విధంగా అయితే ఎంత రాసామో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ ఇలా వస్తుంది అనమాట మార్జిన్కి. సో మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్ మనం షార్ట్ హ్యాండ్గా ఇలా రాసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టాప్లో ఉన్న వాల్యూ రాస్తాం, ఆ తర్వాత రైట్లో ఉన్న వాల్యూ రాస్తాం, ఆ తర్వాత బాటంలో ఉన్న వాల్యూ రాస్తాం, ఆ తర్వాత లెఫ్ట్లో ఉన్న వాల్యూ రాస్తాం. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, నా దగ్గర బాటంలో ఏ వాల్యూ లేదు, అప్పుడు నేను రాస్తాను. సో అక్కడ మీరు ఏం చేస్తారు, జస్ట్ 0 పిక్సెల్ రాసేస్తారు. సో దట్స్ ఇట్ అనమాట. సో ఇలా మనం షార్ట్ హ్యాండ్ రాస్తాం మార్జిన్కి. ఇదే విధంగా ఇప్పుడు ప్యాడింగ్ గురించి మాట్లాడుకుందాం. సో దీని కింద నేను రాస్తాను ఫస్ట్ ప్యాడింగ్ టాప్ రాస్తాం. ప్యాడింగ్ టాప్ 2 పిక్సెల్, అలానే నేను మళ్ళీ దీన్ని రిప్లికేట్ చేసి ప్యాడింగ్ రైట్ ఓకే 2 పిక్సెల్, మళ్ళీ దీన్ని రిప్లికేట్ చేసి ప్యాడింగ్ బాటమ్ 2 పిక్సెల్, మళ్ళీ రిప్లికేట్ చేసి ప్యాడింగ్ లెఫ్ట్ ఓకే 2 పిక్సెల్. సో మార్జిన్ అండ్ ప్యాడింగ్ ఒకేలాగా వస్తాయి అన్నమాట. సో దీనికి కూడా మనం సేమ్ అదే విధంగా రాసుకుంటాం. ఫస్ట్ మనం ప్యాడింగ్ అని పెడతాం. ప్యాడింగ్, సో ఫస్ట్ టాప్లో ఉన్న వాల్యూ రాస్తాం. టాప్లో మనకి ఎంత కావాలో అంత రాస్తాం. స్పేస్, రైట్లో ఎంత కావాలో అంత వాల్యూ, బాటంలో ఎంత కావాలో అంత వాల్యూ, అండ్ లాస్ట్లో మనకు లెఫ్ట్లో ఎంత కావాలి అంత వాల్యూ రాస్తాం అనమాట. సో ఇదనమాట ప్యాడింగ్లో షార్ట్ హ్యాండ్ రాయడానికి. నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ గురించి అయితే మాట్లాడదాం. సో దీని కింద నేను రాస్తున్నాను దాన్ని కూడా. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి మాట్లాడదాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్. సపోజ్ నేను ఇక్కడ వైట్ ఇస్తున్నా. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ అయితే ఉంది. సో దాన్ని అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నా URLలో. సో డబుల్ కోట్స్ image1.jpg ఓకే. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ రిపీట్లో నో రిపీట్ అని రాస్తాను. అండ్ దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏ పొజిషన్లో ఉండాలి, లెఫ్ట్ టాప్. సో ఇలా నేను ఇచ్చేసాను ఓకేనా. సో దీన్ని ఏ విధంగా రాస్తాం షార్ట్ హ్యాండ్లో అన్నట్టయితే మళ్ళీ సేమ్ బ్యాక్గ్రౌండ్ అని పెడతాం. సో బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ మనం కలర్ రాయాల్సి ఉంటుంది, ఏ కలర్ కావాలి అని చెప్పేసి వైట్. దాని తర్వాత స్పేస్ ఇచ్చి URL ఇస్తాం ఇమేజ్ కోసం ఓకేనా. URL, సో URLలో ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. image1.jpg పెట్టాను. దీని తర్వాత ఏం రాస్తామంటే
బ్యాక్గ్రౌండ్ రిపీట్ రాస్తాం, నో రిపీట్. జస్ట్ మనం స్పేస్ ఇస్తూనే రాయాల్సి ఉంటుంది, కామా ఎక్కడ కూడా పెట్టకూడదు. సో కామా ఎక్కడ పెట్టాలో నేను అక్కడైతే చెప్తాను. సో లాస్ట్లో మనం బ్యాక్గ్రౌండ్ పొజిషనింగ్ అయితే రాయాల్సి ఉంటుంది, లెఫ్ట్ టాప్. సో ఇలా అనమాట రాయొచ్చు మనం. ఇది షార్ట్ హ్యాండ్, ఇది లాంగ్ హ్యాండ్ అనమాట. సో సేమ్ ఇదే మనం 4 లైన్స్ది 1 లైన్లో అయితే రాసాం. సో ఇదనమాట బ్యాక్గ్రౌండ్ది. ఐ హోప్ మీకు ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటున్నా. సో మార్జిన్ షార్ట్ హ్యాండ్ ఎలా రాస్తారు, ప్యాడింగ్ షార్ట్ హ్యాండ్ ఎలా రాస్తారు, బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ఎలా రాస్తారని చెప్పేసి. నెక్స్ట్ దాని గురించి మాట్లాడినట్టయితే బార్డర్. ఎస్, ఇప్పుడు మనం బార్డర్ గురించి మాట్లాడదాం. సో బార్డర్కి లాంగ్ హ్యాండ్ ఎలా రాస్తారు, షార్ట్ హ్యాండ్ ఎలా రాస్తారు కంప్లీట్గా చెప్తాను. సో ఫస్ట్ బార్డర్ విత్ ఉంటుంది, మనం బార్డర్ విత్ ఎంత కావాలంటే అని రాయొచ్చు, 1 పిక్సెల్ ఇస్తున్నా. అలానే బార్డర్ స్టైల్లో మనకి ఏం కావాలంటే అది ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నేను సాలిడ్ అని ఇస్తున్నాను, ఓకేనా. అలానే దీని తర్వాత బార్డర్ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రెడ్ అని రాస్తాం, ఓకేనా. దీనికి మనం ఏ విధంగా షార్ట్ హ్యాండ్ రాస్తాం. సో దీనికి కూడా సేమ్ బార్డర్ అని పెడతాం. బార్డర్ ఫస్ట్ విడ్త్ రాస్తాం 1 పిక్సెల్, దీని తర్వాత స్టైల్ సాలిడ్, అండ్ దీని తర్వాత కలర్ రెడ్, ఓకేనా. సో మనం మీద ఏ విధంగా రాసాం 3 లైన్స్లో, అదే మనం 1 లైన్ కింద రాయొచ్చు అనమాట. సో ఇది బార్డర్ గురించి. దీని తర్వాత అవుట్ లైన్ గురించి మాట్లాడుకుందాం. మార్జిన్ ప్యాడింగ్ సేమ్గా ఉంటుంది, బార్డర్ అండ్ అవుట్ లైన్ కూడా సేమ్గా ఉంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ అవుట్ లైన్ గురించి రాస్తాం, అవుట్ లైన్ విత్ 1 పిక్సెల్, మళ్ళీ అవుట్ లైన్ స్టైల్, outline style solid, outline color blue, ఓకేనా. దీన్ని కూడా ఈ విధంగా రాస్తాం అనమాట. అవుట్లైన్ అని ఫస్ట్ పెడతాం, ఫస్ట్ విడ్త్ రాస్తాం 1 పిక్సెల్, దీని తర్వాత స్టైల్ సాలిడ్, అండ్ దీని తర్వాత కలర్ బ్లూ. సో మీదన ఏ విధంగా 3 లైన్స్ అయితే రాసామో దాన్ని మనం 1 లైన్ కింద రాసామన్నమాట. ఇది షార్ట్ హ్యాండ్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్టయితే లిస్ట్ గురించి. సో ఇక్కడైతే నేను లిస్ట్ గురించి అయితే రాస్తున్నా. ఫస్ట్ లిస్ట్ స్టైల్ టైప్. సో టైప్లో మనం ఏమైనా రాయొచ్చు. సో లైక్ ఇక్కడ నేను డిస్క్ అని ఇస్తున్నాను. అండ్ దీని తర్వాత లిస్ట్ స్టైల్ పొజిషన్. సో ఏ పొజిషన్లో ఉండాలి, ఇన్సైడ్ అవుట్ సైడ్ అలా అని చెప్పేసి ఇన్సైడ్ ఇస్తున్నా. సో దీని తర్వాత మనం ఏమైనా ఇమేజ్ పెట్టాలనుకుంటే లిస్ట్ స్టైల్ ఇమేజ్. సో ఇమేజ్లో మళ్ళీ సేమ్ యూఆర్ఎల్ ఇస్తాం. సో యూఆర్ఎల్లో ఇమేజ్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఉంది కదా image1.jpg. సో ఇదనమాట. సో ఇది 3 లైన్స్ ఆఫ్ కోడ్. దీన్ని మనం 1 లైన్లో ఎలా రాస్తాం. సో లిస్ట్ స్టైల్ ఇస్తాం. సో లిస్ట్ స్టైల్లో ఫస్ట్ మనం టైప్ రాస్తాం, టైప్ డిస్క్, అండ్ దాని తర్వాత పొజిషన్ ఇన్సైడ్, ఓకే. దాని తర్వాత మనం యూఆర్ఎల్ ఇచ్చేసి యూఆర్ఎల్లో మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అది ఇచ్చేస్తాం అనమాట, image1.jpg. సో ఇవన్నమాట కొన్ని షార్ట్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్ గురించి. సో ఐ హోప్ మీకు వీడియో అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకున్నా. అండ్ సిఎస్ఎస్లో ఉన్న షార్ట్ హ్యాండ్స్ గురించి కూడా కంప్లీట్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు మీరు సిఎస్ఎస్లో ఉన్న షార్ట్ హ్యాండ్స్ అయితే యూజ్ చేసి రాయండి. అలా మీరు చేస్తే మీ కోడ్ అనేది తక్కువగా కనిపిస్తుంది, అట్ ది సేమ్ టైం 1 లైన్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో మనకు కూడా కోడ్ అనేది కాంప్లెక్స్గా కనిపించదు. అండ్ నేను సిఎస్ఎస్లో HTML CSS కలిపి ఒక బేసిక్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే నేను ఎండ్ కార్డ్స్లో అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. మీకు ఎప్పుడైనా మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. అప్పటి వరకు మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.